వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీతాఫల్ మండిలో బతుకమ్మ చీరల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్. చేగుంట పట్టణంలో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంపీఓ భద్రు నాయక్ దారుణ హత్య. నడి రోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపిన దుండగులు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరులో భారీ ర్యాలీ. స్వచ్ఛందంగా తరలివచ్చిన జనసాంద్రం. ఇక డీటెయిల్స్ చూస్తే సికింద్రాబాద్ సీతాఫల్ మండి ఎమ్మెల్యే కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సికింద్రాబాద్ పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫల్ మండి, బౌద్ధనగర్ డివిజన్లో కలిపి మొత్తం 17 కేంద్రాల ద్వారా 65,972 మందికి బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. దసరా పండుగ వరకు అర్హులైన వారికి అందరికీ కూడా ఈ చీరల పంపిణీకి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ సార్. మా ఇచ్చిన పోవచ్చు చేగుంట పట్టణంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. లబ్ధిదారులకు పట్టా పేపర్లు పంపిణీ చేశారు. మరియు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు మరియు ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేశారు. గ్రామీణ క్రీడా ప్రాంగణానికి క్రీడా సామాగ్రి, వాలీబాల్, క్రికెట్ కిట్లు అందజేశారు. కవిత సర్పంచ్ ఎంపీటీసీ గారు వచ్చి ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు చిన్న శివును చాకలి మంజుల రామ కమాన్ ఫాస్ట్ అదెల్లి మమత తర్వాత మార్చుకోండి కింద తలారి శ్రీశైలం ముంగడికి షాహేదా తలమరి లోకల్ ఎంపీటీసీ లావణ్య లావణ్య రామ షరీఫ్ రవి దానోళ్ళ కవిత కవిత దానోళ్ళ పోచవ నెక్స్ట్ దానోళ్ళ నాగమ్మ పోతని చెప్పాలి కాంతమ్మ పోతని చెట్టుపల్లి కళ్యాణ లక్ష్మి వాళ్ళు పేరు చెప్పాయి బాబు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం, జనసేన, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ మహాత్ముని విగ్రహం వరకు జరిగిన శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, డిప్యూటీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలిపట్టి సుబ్బానాయుడు, కోవూరు టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, బీదు రవిచంద్ర పాల్గొన్నారు. 9 చివరిలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఏదో పాపం ప్రమాదంలో చనిపోయాడు, ఆయన కుటుంబం వీధులు పడింది అన్నారు అందరూ. ఆయన సమాధిలోకి పోయాడు. ఇప్పుడు మళ్ళీ 13 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి బయటకు వచ్చాడయ్యా. ఎలా బయటకు వచ్చాడంటారు? ఉత్తర రత్నం చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల ఇవాళ ఆయన మళ్ళీ
సమాధిలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే ఇవాళ క్యాబినెట్ తీర్మానం చేస్తే ఆ క్యాబినెట్ తీర్మానం చావు ముఖ్యమంత్రికే దీన్ని ఆపాదిస్తాం అని అంటే ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఇవాళ కేంద్ర ప్రభుత్వం సీజ్ చేసింది. 2009 ఎన్నికల్లో ఆస్తుల పొడవుపెట్టి ఎన్నికలు చేసినటువంటి ఈ కుటుంబం 2010 వచ్చేటప్పటికి మరి పొదవలు ఎక్కబోయినాయో అప్పులు ఎక్కబోయినాయో ఆ తర్వాత 3 సంవత్సరాల లోపల ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇప్పటికే 43,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం మొత్తం సీజ్ చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? నువ్వు పొలం పెట్టి ఎలక్షన్ చేసిన వాడివి, ఆస్తులు లేవన్నాడివి. ఈరోజు నీ పుణ్యాన చనిపోయి దేవుడైనటువంటి నీ తండ్రి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ సమాధిలో నుంచి బయటకు వచ్చి అన్ని తప్పుడు కేసులు పెట్టాడు. ఇవంతా తప్పు. నేను చేసిన నిర్ణయాలతోనే ఈ అబ్బాయి 43,000 కోట్ల రూపాయలు సంపాదించాడయ్యా అని ఇవాళ ఆయనే చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఆయన నిర్ణయం చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవాళ అక్రమము అన్యాయం అంటున్నారు. అట్లయితే రాజశేఖర రెడ్డి గారి కేబినెట్ లో కూడా ఆయన చేసినటువంటి నిర్ణయాలన్నీ అక్రమ మార్గంలో మీ సంపాదన కోసం ఆనాడు చేసినటువంటి ప్రతి పని ఇవాళ ఎండగట్టక తప్పదు. చనిపోయి దేవుడు అనుకున్నటువంటి మీ తండ్రిని కూడా సమాధిలో నుంచి బయటకు తెచ్చారు. ఏం చేసి నీ రుణం తీసుకుంటాం నేను అన్న తండ్రి రుణం ఈ విధంగా తీసుకుంటున్నాను. అదేంటి నేను పెట్టాను ఈయన బిడ్డ సంగతి దేవుడు కానీ అసలు ఈయన గుర్తిస్తున్నటువంటి తండ్రికే 3 పంగనామాలు పెట్టి ఇవాళ సమాజంలో ఇవాళ ఈ 5 సంవత్సరాలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో ఆర్డీఓ కార్యాలయంలో సిపిఐ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం కార్యదర్శి శివలింగ కృష్ణ ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ నుండి తుపాన్పల్లి డ్యాంలోకి నీటిని సరఫరా చేయడానికి లింక్ కెనాల్ కాల్వ కొరకు భూమిని కోల్పోయిన నిర్వాసితులకు పూర్తి పరిహారం అందజేయాలని గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం నష్టపోయినటువంటి రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, వారి పట్ల సానుకూల దృక్పథంతో పరిహారాన్ని అందించాలని కోరారు. మా కాళ్ళ చెప్పులు అయినా కానీ మేము అడిగినా కానీ తిరుగుతున్నాము. తినిపించుకుంటడం లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి కాలువ పైసలు వచ్చేటట్టు చేయండి, మాకు వచ్చేటట్టు చేయండి. లేకపోతే మేము ఇక్కడ లెటర్ ఇచ్చినాము, మీ ఆఫీస్లో అక్కడ మేము మందు డబ్బులు మా తిరుగుతాము. లేదా మా పైసలు మాకు ఇచ్చేటట్టు మా జాగా మాకు ఇవ్వండి, లేకపోతే కాలువ మొత్తం మా జాగా కాలువ మొత్తం మూసేసి మా జాగాలు మాకు ఇవ్వండి. లేదా మేము మందు డబ్బులు మా పిల్లల్ని మా మొగల్ని తోలుకొచ్చుకొని ఆఫీసుల కాడ మేము మందు డబ్బులు తెచ్చుకొని తాగుతాము. దయచేసి మీరు మాకైతే కాలువ పైసలు వచ్చేటట్టు చేయండి, లేదా మేము మందు డబ్బులు పట్టుకొని మా పిల్లల్ని మా మొగల్ని తోలుకొని వస్తాము. నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడము ఇది ప్రభుత్వం చాలా దుర్మార్గమైన పని. తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మల్లన్న సాగర్ నుంచి తసుపల్లెకు ఏదైతే లింక్ కాలువ ఉన్నదో లింక్ కాలువలో భాగంగా కొనాయపల్లి, మంగోలు, మెదిలిపూరు, లక్కడారం, తపస్పల్లె గ్రామ రైతులలోకి వెళ్ళి కాలువ తీయడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం అనా పైసా రూపాయి ఇవ్వకపోవడము చాలా బాధాకరం. ఇలాగనే రైతులను ఇబ్బంది పెట్టడం కూడా చాలా బాధాకరం. కాబట్టి తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని సిపిఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాము. అలాగనే కాలువలు అయిన భూములలో చెట్లు, పైప్ లైన్, బోరు, బావి అనేక కచ్చర్వారీలు ఉన్నాయి. అనేటువంటి వాటికి కూడా ఎలాంటి ఒక రూపాయి ఇవ్వలేదు. మట్టి డంపింగ్ చేసిరు. డంపింగ్ చేసే స్థలాలకు కూడా ఇదివరకు భూసేకరణ చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఆర్డీఓ ఆఫీసుకు తిరిగినాము, ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగినాము. ఎక్కడ తిరిగినా చెప్పులు అరుగుతున్నాయి తప్ప మాకు న్యాయం జరిగిన పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు జరిగినటువంటి నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పటాన్చేరు మండలం రుద్రారం గ్రామ వినాయక యువజన సంఘం వారి ఆధ్వర్యంలో గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వార్డు సభ్యులు నారాయణ రెడ్డి, గ్రామ యువ నాయకులు సత్యనారాయణ రెడ్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లడ్డూ వేలంపాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురంలోని ఎమ్మెల్యే స్వగృహం వద్ద నియోజకవర్గ స్థాయి గర్భిణీ స్త్రీల శ్రీమంతాల కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి జరిపించారు. ఆలోచనతో కార్యక్రమం చేపట్టడం జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా మరి మహిళలు అందరూ కూడా బాగుండాలనేటువంటి ఆలోచనతోటి మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇవాళ అంగన్వాడీ గౌరవ శాసనసభ్యుల వారు విషయానికి వస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే పేద మహిళలు ఉంటారో, ఎవరైతే మరి సొంత ఇంటి కళ నెరవేర మనందరి మీద ఉందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మరి సోదరి మనందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. ముఖ్యంగా మీకు ఇచ్చేటువంటి నెల ఇచ్చేటువంటి ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీకు ఏవైతే వస్తా ఉన్నాయో ఆ కిట్టీలన్నింటినీ కూడా మీరు ఒక పొరపాటు చేస్తాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కనిపించరు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పుడు కులమనో, పార్టీ అనో, ప్రాంతమనో, గ్రామమనో ఎవరో అనేక మంది వస్తారు. అది మీరు ఆలోచన చేసి కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి సహకారం అందించే వ్యక్తికి మన శాసనసభ్యుల వారికి సహకరించవలసినటువంటి బాధ్యత మరి నిండు గర్భిణితో ఉన్నటువంటి మీ అందరూ కూడా ఆశీర్వదించే విధంగా మరి చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీకు అందరికీ కూడా మరి రేపు ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా మీకు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుట్టాలని మనస్ఫూర్తిగా గౌరవ శాసనసభ్యుల వారికి ద్వారా మీ అందరికీ కూడా నేను ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. లావణ్య అయింది. నెక్స్ట్ వీరవల్లి చంద్రకళా కళ్యాణికి నువ్వే కదమ్మా. మెరుపు జ్యోతి మెరుపు వెంకటలక్ష్మి. వచ్చి అడ్డం యూత్ చేయకుండా సభ్యులు రెడీగా ఉండాలి. సర్పంచ్ ఎంపీటీసీ సార్ ఉన్నారా? ఓనాల్ కొండపూర్ సర్పంచ్, ఎంపీటీసీ మరి వర్షక్రమానికి లిస్ట్ ఇచ్చారు. బోనాల్ కొండాపూర్ గారి యూత్ తరఫున గౌరవ ఎంపీ గారికి గ్రామ యూత్ రెడీగా ఉండాలి.
తదుపరి చిత్రతి మైపల్లి యూత్ క్లబ్ సభ్యులు ఎంపీటీసీ సర్పంచ్ గారు సిద్ధంగా ఉండాలి. యూత్ క్లబ్ సభ్యులు సర్పంచ్ ఎంపీటీసీ చిత్తోజ్పల్లి వాళ్ళు తీసుకున్నారు, క్రీడా సామగ్రి తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తదుపరి గోల్పల్లి గ్రామ యూత్ క్లబ్ సభ్యులు సర్పంచ్ ఎంపీటీసీ అండ్ యువత వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాం. తదనంతరం జైత్రం తాండా నగర్ సర్పంచ్ ఎంపీటీసీ పంచాయత్ సెక్రటరీ హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని ఉస్మానియా మస్జిద్ను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ముఫ్తీ గౌసిద్దీన్ సాబ్ మరియు మైనారిటీ సోదరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దువా చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడుతూ మైనారిటీలకు చెందినటువంటి వర్క్స్ బోర్డు ఆస్తులు, దర్గా, ఈద్గా, షురాఖానా స్థలాలు ఆక్రమణకు గురవుతున్నట్లుగా తన దృష్టికి వచ్చిందని, ఏ స్థాయి నాయకుడైనా సరే వర్క్స్ పనులకు ఆక్రమణ చేస్తే సహించేది లేదని, ఆక్రమణలను ప్రోత్సహించే అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. और हम गवर्नमेंट आने के बाद भी बहुत क्लियर स्टैंड ले रहे हैं, माइनॉरिटीज को प्रोटेक्ट करना है, मस्जिदों को, ईदगाह को, ग्राउंड जमीन को, माइनॉरिटी इंटरेस्ट को, माइनॉरिटी के 4% रिजर्वेशन को प्रोटेक्ट करना है. अब हमारे कर्नाटक गवर्नमेंट ऑलरेडी स्टेप ले रही है. यही की बात बताता हूँ मैं. हमारे यहाँ कुछ लोग कुछ लोग ऐसा बोलते हैं कि हम सेक्युलर है, कुछ लोग बोलते हैं हम इंडिया के साथ है, मोदी जी की गवर्नमेंट में उनकी अपॉर्चुनिस्टिक है, जिस दिन क्या चलेगा उस दिन ऐसा. अब कल आपको मालूम है मोदी जी की स्पीच क्या थी दिल्ली हैदराबाद में थी. मैं वही ये आए थे, आपके चीफ मिनिस्टर आए थे, मुझे मिले और पूछे थे कि हमें एक दिन में शामिल कर दो, मेरे बच्चे को चीफ मिनिस्टर बना दो, हैदराबाद की मेयर आप ले लो. ये प्राइम मिनिस्टर बोल रहे हैं, हम डैश में बोल रहे हैं नरेंद्र मोदी साहब. तो उनकी सेक्युलर कंडीशंस की आप लोगों को सोचना है. लीडर्स बोले तो या अपॉर्चुनिस्टिक या दबाव में आके ये उसमें कैसे रीजन डालते हैं. हम ऐसा नहीं, हम एंटी बीजेपी है, सेक्युलरिज्म के लिए माइनॉरिटीज की राइट्स रक्षा करना है, ये हमारी स्टैंड है. और मैं दिल्ली में बहुत मरतबा देखा हूँ पार्लियामेंट में, ये जो रीजनल पार्टी से यहाँ का जो रीजनल पार्टी है, यहाँ बड़े बड़े बात करते हैं, वहाँ जाकर पार्लियामेंट में मुसलमानों के खिलाफ जो बिल है, जो क्या बोलते हैं बिल, ट्रिपल तलाक सोचो, कश्मीर के बारे में सोचो. अब बहुत से, अब यूएपीए लागू किया, अब ये टेररिस्ट एक्ट को बहुत से इनोसेंट मुसलमान बच्चों को हरास कर रहे हैं, सालों साल जेल में डाल देना, उनकी इंटरव्यू टॉर्चर करना. ये कभी हमारे देश कांग्रेस पार्टी के देश की జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు టపాసులు, స్వీట్లు పంపిణీ చేశారు. చర్చల్లో మంత్రులు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గత 24 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెను విరమిస్తున్నామని ప్రకటించారు. నేటి నుండి విధులకు హాజరవుతామని తెలియజేశారు. సాధించాం
ఫోటో ఇస్తున్నాం తెంపి తెంపి మధ్య తెంపి ఇంకొకరికి తెంపారు బస్ చాలు ఇక ఓకే అయిపోయింది ఇక వచ్చిన అంగన్వాడీ పెట్టలేదు టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ చిన్నబాబు విమర్శించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ జైలులోని రిమాండ్ నందున్నటువంటి టీడీపీ నాయకులు పఠాన్ ఖాదర్ ఖాన్ను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామ చిన్నబాబు మాట్లాడుతూ టీడీపీకి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసుల సహకారంతో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అరెస్టుకు ఆయన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. 2 నెలలు అవుతా ఉంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రీనివ కాలువ సందర్శనకు అంగళ్ళకు ఇచ్చేశారు. ఆ రోజు 4వ తారీఖున వైసీపీ నాయకులు కార్యకర్తలు వాళ్ళే మా నాయకుడి పైన రాళ్లు వేసి దాడి చేసి అక్రమంగా మళ్ళీ మా నాయకుల పైన మా కార్యకర్తల పైన నాయకుల పైన కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళే రాళ్లు వేస్తారు, వాళ్ళే కేసు పెడతారు. ఈ విధంగా జరుగుతూ ఉందంటే ఈ 2 నెలలు పొద్దు అవుతా ఉంది. ఈరోజు మా నాయకులందరూ సబ్ జైల్లో కానీ దీంట్లో ఉన్నారు. కానీ ఈరోజు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. 2024లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు అనే ఉద్దేశంతో ఈరోజు ఇప్పుడు మచ్చలేని నాయకుడు నారా చంద్రబాబు పైన నాయుడు పైన మచ్చ అంటించాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ జైల్లో ఉంచాలనే ఉద్దేశంతో జైల్లో పెట్టాడు. అంటే మీరు పెట్టిన అక్రమ కేసులు ఎన్ని పెట్టినా ఎన్ని అయినా ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు గారు ఎవరూ లేరని చెప్పేసి కానీ నేను తెలియజేస్తున్నాను. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు విజయవాడ సింగనగర టీడీపీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వినూత్న నిరసన దీక్ష నిర్వహించారు. వైకాపా ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు అరగుండు గీయించుకొని నిరసన తెలియజేశారు. అమరావతి లేదని చెప్పే సీఎం జగన్ ఆ ప్రాంతంలో అవినీతి జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కక్ష సాధింపులకు వేదికగా ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నీ కూడా మారిపోయినాయి. ఏపీ అంటేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో ఒక కక్ష సాధింపులకి వేదికగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిపోయింది. రాజ్యాంగం లేదు, ప్రజాస్వామ్యం లేదు. వ్యవస్థల్ని తన సొంత ప్రైవేట్ సైన్యంలాగా ఉపయోగించుకొని ఇష్టారీతిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందరినీ ప్రశ్నించే వాళ్ళని, తన అవినీతిని బయటపెట్టే వాళ్ళని ఇవాళ అణిచివేస్తూ ఉన్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ గారిని
విశాఖపట్నంలో 2 రోజుల పాటు హోటల్లో నిర్బంధించడం అందరం చూసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అంతులేని అవినీతి వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, నారా లోకేష్ గారు ఒక పక్క, యువగళం పేరుతో లోకేష్ గారు, పోరుబాటు పేరుతో చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల స్పందనను చూసి ఈరోజు రాబోయే ఎన్నికల్లో తాను గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఏదో విధంగా తప్పుడు కారణాలు చూపైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమే కాకుండా రోజుకొక కొత్త కేసు, లేని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఏమని ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతాఫల్ మండిలో బతుకమ్మ చీరల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్. చేగుంట పట్టణంలో మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటన, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎంపీఓ భద్రు నాయక్ దారుణ హత్య, నడి రోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపిన దుండగులు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరులో భారీ ర్యాలీ, స్వచ్ఛందంగా తరలివచ్చిన జనసాంద్రం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.